భారతీయ జనతా పార్టీకి దక్షిణాదిలో పప్పులు ఉడకవు అని సంతోషపడేటటువంటి వాళ్ళకి ఇదివరకు బెంగాల్లో కూడా అదే అన్నారు, అస్సాంలో కూడా అదే అన్నారు. అలాగే దాని పేరేంటది ఇప్పుడు త్రిపురలో కూడా అంతే అన్నారు. ఇప్పుడు చూడండి, దక్షిణాదిలో కర్ణాటకలో అధికారమా ప్రతిపక్షమా? బీజేపీనే. జేడీఎస్ ఎప్పుడో వెళ్ళిపోయింది. ఈ దఫా అధికారంలోకి వచ్చే పరిస్థితి కూడా ఉంది. సరే, అధికారం ఉన్న ప్రతిపక్షం ఉన్న అక్కడ ఆల్రెడీ స్ట్రాంగ్. అక్కడ తెలంగాణలో ఎవరక్కడ పార్లమెంట్ స్థానాల్లో హయ్యెస్టు? బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు సమం, 8-8. ఇదివరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ని దాటి వచ్చింది అంటే అక్కడ బలోపేతమైంది కదా. అలాగే ఆంధ్రప్రదేశ్లో 3 ఎంపీలు ఉన్నారు, అలాగే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ బలపడింది కదా. పొత్త సొత్త ఇవన్నీ అవతల వాళ్ళు కూడా పొత్తే కదా పెట్టుకుంది. అది పక్కన పెడదాం. ఇకపోతే తమిళనాడులో దెబ్బతిన్నది కరెక్ట్. ఇదివరకు 14% ఓట్లు వచ్చి ఏఐఏడిఎంకేతో వెళ్ళడం వల్ల దెబ్బతింది. కాబట్టి అక్కడ కూడా 14% ఓట్ బ్యాంక్ ఉంది. కేరళలో ఇప్పుడు 12% ఓట్ బ్యాంకు, 3 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ, 1 కార్పొరేషన్, 3 మున్సిపాలిటీలు. కాబట్టి నిదానంగా పుంజుకుంటోంది. టైం అంతే. టైం బిగిన్ అయిన తర్వాత రేపొద్దున కర్ణాటక తెలంగాణ గెలవడం ఖాయం అన్నటువంటి రూట్లో ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. కేరళలో నెక్స్ట్ ట్రిప్ ప్రతిపక్ష స్థానానికి వస్తారు, ఆ పైన ట్రిప్ అధికార పక్షానికి రావచ్చు. ఏవైనా జరగచ్చు.